ముత్తు చెప్పండి. జరిగింది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని ఆలోచించారు, ఆశించారు. అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులు కూడా కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి కార్యక్రమంలో అందరం కూడా డోర్ డోర్ ఇక్కడికి వెళ్ళాం. అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు చంద్రనీళ్ళు కూడా వచ్చాడు. ఆయనకు కూడా మునిగిరీష్ గారు కూడా వచ్చారు. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత 2 రోజుల నుంచి కూడా గూడూరు పట్టణంలో ఈ యొక్క సుపరిపాలనలో తొలి కార్యక్రమానికి అందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ డోర్ డోర్ వెళ్తున్నారు. అలాగే అన్న చెప్పినట్టు ఏమైతే చెప్పామో ఎలక్షన్ ముందు సూపర్ 6 ఏమైతే ఇస్తామన్నామో ఎన్డీఏ గవర్నమెంట్ అది ఇస్తుందని చెప్పేదానికి గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మాకు ఇద్దరికి వచ్చిందా, మాకు తల్లికి వందనం అంటున్నారు, మాకు అన్నదాత సుఖీభావ పడేదని చెప్తున్నారు, మాకు పెన్షన్ పెరిగిందని చెప్తున్నారు. అడుగుతుంటే ఎట్టుందయా గవర్నమెంట్ అంటే బ్రహ్మాండంగా ఉందయా, 100 ఏళ్లు బతకాల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అని చెప్పి, మోడీ గారు అని చెప్పి మాకు ఆశీర్వాదం ఇస్తున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు. అట్లాగే ముఖ్యంగా అందరికీ రిక్వెస్ట్ తెలియజేస్తున్నాం. మీ అందరికీ కూడా రేపు ఆగస్టు 15 8 గంటలకల్లా మన అల్లూరు రాష్ట్ర స్టేడియంలో ఫంక్షన్ మొదలవుతుంది. అందరూ కూడా కార్యక్రమం రావాల్సిందిగా కోరుతున్నా. అట్లాగే అదే రోజు సాయంత్రం 5 గంటలకి ఈ యొక్క శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణాన్ని అక్కడ బాబు గారు 4 గంటలకి లాంచ్ చేస్తే ఇక్కడ గూడూరులో 5 గంటలకి మనందరం కూడా ఇక్కడ ఆ యొక్క బస్సుల్ని ప్రారంభిస్తాం. కాబట్టి ఆ కార్యక్రమానికి కూడా మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇకపోతే మనందరికీ గతం నుంచి అందరం పోరాడిన వాళ్ళమే. గత గవర్నమెంట్ చేసినటువంటి ఒక తప్పు కారణంగా అంటే మన గూడూరుని తీసుకెళ్లి తిరుపతిలో కలపడం అనేది భయంకరం తప్పిదం. ఆ తప్పు చేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనే విషయాన్ని అందరికీ కూడా తెలుసు. అట్లాగే మన అదృష్టం బాగుండి గూడూరు జిల్లా అయితే ఇంకా మనకి చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతిపాదనలు కూడా ఈరోజు ఉన్నాయి, దానిపైన డిస్కషన్ కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా.